లేదని క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేశారు ఆ రిపోర్ట్స్ లో. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు? సంవత్సరంన్నర నుంచి దీనిపైన చర్చలు జరిపారు. వీళ్ళు బేషరత్తుగా ముగ్గురు 3 సెపరేట్ ఫ్లైట్లు వెళ్తారా, లేదా ముగ్గురు కలిపి ఒక ఫ్లైట్ తిరుమల వెళ్తారా? 7 కొండలు ఎక్కండి, ఎక్కి అక్కడ నేలపైన ముక్కును రాసి తప్పు జరిగింది అని చెప్పి వాళ్ళకి క్షమాపణ చెప్పండి. క్షమాపణ చెప్పి ప్రెస్ మీట్ అడ్రస్ చేసి ప్రజలందరికీ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పండి. ఎంత దారుణంగా రాజకీయాలకి వీళ్ళు ఈ రకంగా వాడుకుంటారని అసలు ఎవరు కూడా అనుకోరు, ఎవరు కూడా చేయరు. అదే సామాన్య ప్రజలు ఎవరైనా కానీ ఈ మాటలే కనుక మాట్లాడితే అక్కడికక్కడే కొట్టి చంపేస్తారు మనుషుల్ని. నేనే చెప్తున్నా, జరిగేది. తిరుపతి లడ్డూల పైన ఇంత దుష్ప్రచారం చేస్తే